హాయ్ అండి. ఈరోజు నేను చాక్లెట్ చేస్తున్నాను. డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్తో. ఇదిగోండి, నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఈ రెండు వచ్చాయి, అందుకనే చేస్తున్నాను. ఇది మిల్క్ చాక్లెట్, పక్కనున్నది డార్క్ చాక్లెట్. ఇది కట్ చేస్తున్నది. ఈ రెండిటితో ఇప్పుడు మనం చాక్లెట్ చేసుకుందాము. ఎలా చేస్తున్నామో చూసేయండి. ఈ రెండిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ట్రై చేశారో అది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది గిన్నెతో నేను వాటర్ పెట్టుకున్నాను. ఇది బాయిల్ అయిన తర్వాత గ్లాస్ జార్ ఉంటుంది కదా, దాన్ని పైన పెట్టుకున్నాను ఈ చాక్లెట్ని కరిగించుకోవడానికి. అదిగోండి, అందులో వేసేసుకోవాలి. మెల్ట్ అయిపోతుంది చక్కగా. ఇది మొత్తం రెండు కలిపి కట్ చేసుకున్నాం కాబట్టి అందులో వేసేసుకోవాలి. ఇది మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కలుపుతూ ఉండాలి. ఆ వేడికి అలా మెల్ట్ అవుతూ ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం చాక్లెట్స్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇదిగోండి, ఇలా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి, మెల్ట్ అయిపోయింది, ఇలా వస్తుంది. మనం చాక్లెట్ చేసుకునే, నేను ఇది డిమార్ట్లో తీసుకున్నాను చాక్లెట్లు చేసుకునేది. జీడిపప్పులు వేసుకుంటున్నాను కిందన. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేసుకొని ఆ చాక్లెట్ సిరప్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, చాక్లెట్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొంచెంగా వాటిల్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇది చాలా టేస్టీ కూడా ఉంటాయి. నేను ఇదే ఫస్ట్ టైము చేయడం. మీకు ఈ చాక్లెట్స్ లింక్ కావాలంటే పంపిస్తాను, కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా అన్నిటిలో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. కొంచెం కొంచెంగా వేసుకుంటే మంచిది.